గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్ విన్నట్టున్నారు. క్లాస్ చెప్పేటప్పుడు తప్పకుండా రన్నింగ్ నోట్స్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసుకుంటా ఉండండి. రన్నింగ్ నోట్స్ కంపల్సరీ. ప్రీవియస్ క్లాస్ లో మనం కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్, ప్యూర్ లైన్ బ్రీడ్స్ అంటే ఏంటి, ఆయన ఏ విధంగా రీసెర్చ్ చేశారు, అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ విన్నారు. కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ నిన్న మనం చూసినవి ఏంటంటే ఫీనోటైప్, ఇవన్నీ 2 మార్క్స్ కి ఇంపార్టెంట్. ఫీనోటైప్ అంటే ఏంటి? ఫిజికల్ అపియరెన్స్. ఫీనోటైప్ ఇస్ ద ఫిజికల్ అపియరెన్స్, వాట్ వి సీ అవుట్వర్డ్. మనకు ఆ ప్లాంట్ ఎలా కనిపిస్తుంది అంటే మనం తీసుకున్న క్యారెక్టర్ ని బట్టి. అది నీకు ఎట్లా కనిపిస్తుంది? టాలా లేకపోతే షార్ట్ గా ఉండేదాన్ని ఏమంటారు? డ్వార్ఫ్. అది టాల్ గా ఉందా, డ్వార్ఫ్ గా ఉందా అని చూడంగానే తెలుసుకునేది ద ఫీనోటైపిక్ ఎక్స్ప్రెషన్, ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ట్రేట్ అంటే హైట్ మనం ఇప్పుడు తీసుకుంది. తర్వాత ఇంకోటి ఏంటి? ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ దట్ వి డిస్కస్డ్ యెస్టర్డే ఈజ్ అబౌట్ జీనోటైప్. జీనోటైప్ అంటే కనిపించదు, అది దాని జెనెటిక్ బిల్డప్. సో టాల్ ఉంటే దాని జెనెటిక్ బిల్డప్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేశారు? క్యాపిటల్ టీ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డ్వార్ఫ్, ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ స్మాల్ టీ. అండ్ ఇది జెనెటిక్ బిల్డప్ అన్నమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ ద జెనెటిక్ బిల్డప్ ఆఫ్ ద పర్టికులర్ ట్రేట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జీనోటైప్. సో టీటీ ఉన్నా కూడా టాల్ గా ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏ విధంగా? క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇట్లా ఉన్నా కూడా ప్లాంట్ ఎట్లా ఉంటుంది? టాల్ గానే ఉంటుంది. ఇది. అండ్ వాట్ డిడ్ మెండల్ అబ్జర్వ్? ప్యూర్ లైన్ బ్రీడ్స్ ని తీసుకొని ఒక ప్యూర్ లైన్ టాల్ ప్లాంట్, ఒక ప్యూర్ లైన్ డ్వార్ఫ్ ప్లాంట్ ని క్రాస్ చేసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? హీ గాట్ ద F1 జనరేషన్. F1 జనరేషన్ అంటే ఏంటి? గుడ్. F1 జనరేషన్ అంటే ఫస్ట్ ఫైలియల్ generation. ఈ ఫస్ట్ ఫైలియల్ జనరేషన్ లో వాట్ వాజ్ హిజ్ అబ్జర్వేషన్? దట్ ఆల్ ద ప్లాంట్స్ వర్ టాల్, ఈవెన్ దో వన్ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ ఏ dwarf. All the plants that he got in the F1 generation were tall. So ఈ F1 జనరేషన్ లో వచ్చిన వాటిని సెల్ఫింగ్ చేసినప్పుడు ఏం కనిపించింది ఆయనకి? ప్రతి 4 ప్లాంట్స్ లో 3 టాల్ ప్లాంట్స్ ఉన్నాయి. And 3 tall plants, 1 dwarf plant, 1 dwarf. This was his observation. Even though the parent is just tall, అక్కడ dwarf parent లేదు, అయినా ఏమైంది? dwarfness అనేది కనిపించింది. సో దాన్ని బట్టి ఆయన ఏమన్నాడు? సంథింగ్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద అనదర్ జనరేషన్, విచ్ ఈస్ being passed on unstable, అంటే unchanged గా something is being passed on. And for that something, what is the name given by Mendel? He gave the name as factors. These are being passed on from one generation to another. ఆ ఫ్యాక్టర్స్ ని లేటెస్ట్ గా సైన్స్ టెక్నాలజీ ద్వారా అవి ఏంటని కనుక్కున్నారు. దే ఫౌండ్ దట్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ వీ కాల్ యాజ్ జీన్స్, యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఇవి డిస్క్రీట్ యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఆల్ అవర్ క్యారెక్టర్స్ ఆర్ గవర్న్డ్ బై ద జీన్స్. సో 2 pairs of contrasting characters, the 2 genes, every character is governed by 2 genes. 2 genes కవర్ చేస్తాయి. సో these 2 genes, they segregate or they are ఒక పేరెంట్ నుండి 2 genes, ఇది ఒక మెటర్నల్ జీన్, ఇది పెటర్నల్ జీన్. సో దే సెగ్రిగేట్ డిఫరెంట్లీ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతాయి? గ్యామెట్స్ లోకి సెపరేట్ గా ఒక్కొక్క జీన్ విల్ బి డిసోసియేటెడ్. గ్యామెట్స్ ఎట్లా ఫార్మ్ అవుతాయి? త్రూ విచ్ సెల్ డివిజన్? గుడ్, త్రూ మియోటిక్ సెల్ డివిజన్. మియోసిస్ ద్వారా గ్యామెట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. మనకు తెలుసు గ్యామెట్స్ ఆర్ ఆల్వేస్ హ్యాప్లాయిడ్ అంటే 1 set of chromosomes. So ఈ జీన్స్ ఏమవుతాయి? సెపరేట్ అవుతాయి డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. సో ఈ గ్యామెట్స్ ఫర్టిలైజేషన్ అప్పుడు ఏమవుతుంది? జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది ఆఫ్టర్ ద ఫ్యూజన్ ఆఫ్
gametes. అప్పుడు ఇక్కడ ఏమవుతాయి, there will be the pairing up of genes during the formation of the zygote. zygote ఫామ్ అయినప్పుడు పేరింగ్ అప్ ఆఫ్ జీన్స్ అనేది జరుగుతుంది. గ్యామెట్స్ లోకి వచ్చేటప్పటికి సెపరేట్ గా జీన్స్ సెగ్రిగేట్ సెపరేట్లీ ఇంటూ ద ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఇదొక గ్యామెట్, ఇదొక గ్యామెట్. సో సెగ్రిగేషన్ అంటే డిఫరెన్సియేషన్ అన్నమాట. డిఫరెంట్ గా గ్యామెట్స్ లోకి ఈ జీన్స్ అనేవి వెళ్తాయి. సో ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ అండ్ ద పాసిబుల్ పేరింగ్ అప్ ఆఫ్ గ్యామెట్స్, అది ఒక స్క్వేర్ లో ఎవరు తెలిపారు, రెజినాల్డ్ పన్నెట్, ఓ బ్రిటిష్ జెనసిస్ట్ అనే ఆయన గ్యామెట్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, అవి ఏ విధంగా పేరప్ అవుతాయి అనేది ఒక స్క్వేర్ బోర్డ్ వేసి చూపెట్టాడు ఆయన. అది మనం ఇప్పుడు రిప్రజెంట్ చేద్దాం మెండల్ చేసిన దాన్ని బట్టి. Let's represent it. So for the first in the first experiment he crossed the pure line tall plant which is crossed with the pure line short plant, that is the dwarf plant. So here you have the formation of gametes. Ikkada gametes em form avutayi, capital T. You have the formation of gametes which are capital T and capital T. ఇది పన్నెట్ స్క్వేర్ అంటే ఒక స్క్వేర్ రూపంలో ఇక్కడ నుండి ఈ గ్యామెట్స్ ఈ విధంగా ఫామ్ అవుతాయి. క్యాపిటల్ టి అండ్ దెన్ క్యాపిటల్ టి. ఇక్కడ మళ్ళీ గ్యామెట్స్, ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్, స్మాల్ టి అండ్ దెన్ స్మాల్ టి. Now let's make it into 4 equal halves. So combination ఇక్కడ ఏమొస్తుంది, క్యాపిటల్ టి స్మాల్ టి. ఇక్కడ కూడా ఇది క్యాపిటల్ టి స్మాల్ టి. ఇక్కడ కూడా క్యాపిటల్ టి స్మాల్ టి. Here also capital T, this one and this gamete combination. So here we have ఇక్కడ వచ్చిన ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ఆల్ ద ప్రొజెనీ. అంటే ప్రొజెనీ అంటే ఆఫ్ స్ప్రింగ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్, F1 జనరేషన్, ఫస్ట్ ఫైలియల్ జనరేషన్, ఇవన్నీ ఆఫ్ స్ప్రింగ్స్. సో ఆల్ ఆర్ హ్యావింగ్ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ టి స్మాల్ టి, క్యాపిటల్ టి స్మాల్ టి. సో క్యాపిటల్ టి స్మాల్ టి జీనోటైపిక్ ఎక్స్ప్రెషన్ అయినప్పుడు వీటన్నిటి ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుంది, all will be tall. So this was the observation Mendel observed. So in the F1 generation all the plants were tall even though one of the parent was a dwarf. So F1 generation plants ni selfing chesinappudu, when he selfed these F1 plants, now let's see what are the formation of gametes. Selfing chesinappudu em gametes ఏ విధంగా వస్తాయి, ఫార్మేషన్ ఆఫ్ gametes అన్ని ఏంటి, క్యాపిటల్ టి స్మాల్ టి. సో ఇప్పుడు ఏమి ఇవ్వాలి, gametes ఇక్కడ ఏమన్నా క్యాపిటల్ టి స్మాల్ టి, హియర్ యూ హ్యావ్ క్యాపిటల్ టి అండ్ స్మాల్ టి. దీస్ ఆర్ ద progeny that you get in the F2 generation లో. కాంబినేషన్స్ చూద్దాం, క్యాపిటల్ టి క్యాపిటల్ టి. ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాపిటల్ టి స్మాల్ టి. ఇది చూడండి, క్యాపిటల్ టి స్మాల్ టి. హియర్ వాట్ డూ యూ హ్యావ్, స్మాల్ టి అండ్ స్మాల్ టి. సో దిస్ ఇస్ వాట్ ఫర్ every four plants. What did he say, what did he observe in the F2 generation? Even though the parent was tall, parents tall గా ఉన్నా గానీ ప్రొజెనీకి వచ్చేటప్పటికి డ్వార్ఫ్నెస్ అనేది కనిపిస్తుంది. దిస్ క్యారెక్టర్ వాజ్ నాట్ ఎట్ ఆల్ విజిబుల్ ఇన్ దేర్ పేరెంట్స్ లో ఈ క్యారెక్టర్ అసలు లేదు, కానీ బయటపడింది F2 లో. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎట్లా ఉన్నాయి దాని ఫినోటైప్ కనుక అబ్జర్వ్ చేస్తే, దిస్ ఈస్ టాల్, దిస్ ఈస్ ఆల్సో టాల్, దిస్ ఈస్ టాల్ అండ్ దెన్ దిస్ ఈస్ ఏ డ్వార్ఫ్ ప్లాంట్. సో ఫినోటైపిక్ రేషియో అంటారు దీన్ని. ఫినోటైపిక్ రేషియో ఫర్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్, అంటే ఒక క్యారెక్టర్ డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి మోనోహైబ్రిడ్ క్రాస్. ఫినోటైపిక్ రేషియో
రేషియో ఎంత వచ్చింది ఇక్కడ? ఫర్ ఎవ్రీ 4 plants 3:1 అంటే 3 tall వస్తే 1 dwarf వస్తుంది. ఫినోటైపిక్ రేషియో అది. జీనోటైపిక్ రేషియో వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది? ఒకటేమన్నా క్యాపిటల్ టీ ఫర్ ఎవ్రీ 4 plants. దట్ విల్ బి 1:, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని ఉన్నాయి? 1 and 2. 1:2, 2:, మళ్ళీ స్మాల్ టీ 1. ఇది చాలా ఇంపార్టెంట్. ఫినోటైపిక్ రేషియో అండ్ జీనోటైపిక్ రేషియో. ఫినోటైపిక్ రేషియో ఎంత? 3:1 అంటే బయటికి కనిపించేవి 3 టాల్ ప్లాంట్స్, 1 డ్వార్ఫ్ కనిపిస్తుంది. జీనోటైపిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఒకటేమన్నా క్యాపిటల్ టీ, రెండేమన్నా హెట్రోజైగస్. ఈ రెండు హోమోజైగస్. దీస్ ఆర్ హెట్రోజైగస్ ప్లాంట్స్. క్యాపిటల్ టీ, స్మాల్ టీ, దే ఆర్ ద heterozygous plants. Heterozygous 2 and small t, that is 1. So 1:2:1, that is the genotypic ratio. That is genotypic ratio avutundi. What is the phenotypic and genotypic ratio of a monohybrid cross? Mendelian monohybrid cross ki genotypic phenotypic ratio enta ante genotypic ratio aithe idi, phenotypic ratio aithe idi. That is what you have to write. So this is about the phenotypic and genotypic ratio. And another important concept that we have to learn here is about a test cross or a back cross. Back cross, or you can also call it as a test cross. So ఇది ఏంటి అంటే, this is to know. మాకు టాల్ ప్లాంట్ ఉంది. టాల్ ప్లాంట్ ఉన్నప్పుడు ఫర్ ఎ టాల్ ప్లాంట్ ఇట్స్ జీనోటైపిక్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాము? జీనోటైపిక్ ఎక్స్ప్రెషన్ క్యాపిటల్ టీ ఉన్నా కూడా ఇట్స్ ఎ టాల్ ప్లాంట్. Or when it is capital T, small t, then also it will be a tall plant. So this back cross or test cross is a process that is conducted to know the genotypic expression of a tall plant. As capital T na is it capital T, or is it homozygous tall, or is it heterozygous tall? Isn't homozygous tall ante capital T na, లేకపోతే capital T స్మాల్ టీనా. సో ఇది తెలుసుకోవడానికి కండక్ట్ చేసే టెస్ట్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బ్యాక్ క్రాస్ ఆర్ ఏ టెస్ట్ క్రాస్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ బ్యాక్ క్రాస్ ఆర్ టెస్ట్ క్రాస్ ఇస్ the plant that we want to know, it's about its genotypic expression. That plant has to be crossed with its recessive parent. తో దాన్ని క్రాస్ చేయాలి. సో ఇప్పుడు ఒక టాల్ ప్లాంట్ ఉంది. Here you have the tall plant. ఇక్కడ మనకి టాల్ ప్లాంట్ ఉంది. మన డౌట్ ఏంటి? అది టీనా, క్యాపిటల్ టీనా, లేకపోతే స్మాల్ టీనా? సో లెట్స్ హ్యావ్ ద ప్లాంట్ అండ్ it might be capital T, or it might be small t. That is what we have to confirm. Is it having this genotypic expression, or is it having this genotypic expression? For this, in a back cross or test cross, what they do is that the plant whose genotypic expression has to be found out, it will be crossed with the recessive parent. దాన్ని దేంతో క్రాస్ చేయాలి? రెసెసివ్ పేరెంట్ తో క్రాస్ చేయాలి. ఆ ప్లాంట్ ని ఆ క్యారెక్టర్ యొక్క రెసెసివ్ పేరెంట్ తో క్రాస్ చేయాలన్నమాట. దాంట్లో ఈ ప్లాంట్ ని అది అప్పుడు మనకి తెలిసిపోతుంది. అది క్యాపిటల్ వచ్చే ప్రొజనీని బట్టి వి విల్ నో వెదర్ ఇట్స్ క్యాపిటల్ టీ ఆర్ క్యాపిటల్ టీ స్మాల్ టీ మనకి తెలుస్తుంది అనమాట. బై కండక్టింగ్ దిస్
experiment, that is by cross. So ఇప్పుడు టెస్ట్ క్రాస్ చేసేటప్పుడు ఏంటి ఏ ప్లాంట్ అయితే మనకి మనం టెస్ట్ క్రాస్ చేయాలో ఆ ప్లాంట్ ని దేంతో క్రాస్ చేయాలి విత్ ద రెసెసివ్ పేరెంట్ ఆఫ్ ద F1 జనరేషన్. రెసెసివ్ పేరెంట్ ఆఫ్ ద F1 జనరేషన్ తో క్రాస్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ suppose the plant that we want to test its genotype is capital T, then now for this let's draw the Punnett square and let's see what will be the result of the progeny. Punnett square వేసుకుందాం. ఇవన్నీ మీ రన్నింగ్ నోట్స్ లో నాతో పాటు చేయండి. ఇప్పుడు గ్యామెట్స్, ఈ గ్యామెట్స్ ఏ విధంగా వస్తాయి? they will be having T and T, and then the gametes of this one capital T. Now let's see the combinations. Capital T, small t, capital T, small t, capital T and small t. So this is the result. So all the plants are tall, all tall plants. So this will be the result in the progeny if the plant that we wanted to test the genotype belongs to this category. And then genotypic build up homozygous tall అయితే వచ్చే ప్రొజనీలన్నీ టాల్. ఇప్పుడు నెక్స్ట్ అది హెటరోజైగస్ టాల్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ పన్నెట్ స్క్వేర్ వేద్దాం. So let's see, let's take these gametes. Here you have capital T and here you have small t, these gametes. Now let's take the recessive parents gametes here. Now let's see the combinations. Capital T, small t, capital T, small t, small t, small t. Here also small t and small t. So here how are we getting? We are getting 50% of the plants are tall and 50% are short. So 1:1 anamata ratio lo 50% tall plants untai, 50% you have the dwarf plants. If the plant that we want to test is a heterozygous tall, వచ్చే progeny ఎట్లా ఉంటాయి? సగం ఏమన్నా టాల్ ఉంటాయి, సగము డ్వార్ఫ్ ఉంటాయి. అదే అది హోమోజైగస్ టాల్ అయినట్టయితే ఎట్లా ఉంటుంది? ప్రొడక్ట్స్ ఆల్ విల్ హ్యావ్ ఏ టాల్ ప్లాంట్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ టెస్ట్ క్రాస్ ఆర్ బ్యాక్ క్రాస్. దిస్ ఈస్ టు టెస్ట్ ద జీనోటైప్ ఆఫ్ ఎ గివెన్ ప్లాంట్, ఆఫ్ ఎ గివెన్ టాల్ ప్లాంట్. ఒక డామినెంట్ క్యారెక్టర్ ఉన్న ప్లాంట్ యొక్క జీనోటైప్ టెస్ట్ చేయాలంటే వాట్ ఈస్ బీయింగ్ క్యారీ అవుట్ ఏ బ్యాక్ క్రాస్ ఆర్ ఏ టెస్ట్ క్రాస్. ఇది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ ఇది. సో ఈ దీంట్లో ఏం జరుగుతుంది అంటే ద ప్లాంట్ whose genotype has to be tested must be crossed with the recessive parent of the F1 generation, and then the progeny is observed. If all the progeny are tall, then the plant under test is a homozygous tall plant. If 50% are tall and 50% of the plants in the progeny are dwarf, then the plant under test is a heterozygous tall plant. So this is what is called as test cross or a back cross, which is very important. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. అను మనకి జెనెటిక్స్ వచ్చేటప్పటికి మ్యాథమెటికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో 100 in a F2 progeny there are 100 plants. Out of these 100 plants, how many will be dwarfs and how many will be tall plants? ఈ విధంగా మ్యాథమెటికల్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అడుగుతారు. 100 ప్లాంట్స్ లో ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్, మెండిలియన్ మోనోహైబ్రిడ్ క్రాస్ లో ఫినోటైపిక్ ఎక్స్ప్రెషన్ లో ఎన్ని ప్లాంట్స్ టాల్ ఉంటాయి, ఎన్ని ప్లాంట్స్ డ్వార్ఫ్ ఉంటాయి. సో ఇది జస్ట్ ఏం చేయాలి, మనము ఆ రేషియో గుర్తుపెట్టుకోవాలి. రేషియో గుర్తుపెట్టుకొని జీనోటైప్ అడగచ్చు, లేకపోతే ఫినోటైప్ అడగచ్చు. ఫస్ట్ రేషియో గుర్తుపెట్టుకోవాలి. ఫినోటైప్ అయితే 3:1. 100 ప్లాంట్స్ లో 3వ వంతు అంటే ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 75 plants will be tall and 25 plants will be dwarf. So 100 కదా ఇచ్చింది, 100 లో 1/3 part
that is 75, and one part is all 4 పెట్టి ఈ రేషియో ఏది ఉందో దాన్ని డివైడ్ యాడ్ చేసి దాన్ని 100 డివైడెడ్ బై 4 తీసుకోవాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 25 వస్తుంది. 25 into 3 that is 75. 25 into 1 25. అదే విధంగా ఇది కూడా చేయొచ్చు. 1:2 ఇది జీనోటైపిక్ రేషియో. 1:2:1 ఇది జీనోటైప్. దిస్ ఇస్ ద జీనోటైపిక్ రేషియో. 100 ప్లాంట్స్ లో 25 ప్లాంట్స్ will be having capital T, small t, capital T, capital T genotype. 25 plants. Capital T, small t unde genotype 50 vastayi. And again 25 plants with small t and small t genotype. So 1:2:1. So ఆ విధంగా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. మనకి జెనెటిక్స్ లెసన్స్ లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. సో ఈ అబ్జర్వేషన్స్ ని బేస్ చేసుకొని మెండల్ హ్యాస్ గివెన్ సర్టన్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో he has given 3 laws. So let's start with the first law, which is called as law of dominance. Law of dominance. This is the law given by Mendel. Law of dominance. So in law of dominance law, what he said is the character that appears in the F1 generation, the character which appears in the F1 generation is what is called the dominant character. The character which appears in the F1 generation is called as the dominant character, and the character that remains suppressed in the F1 generation is called as the recessive character. Recessive character అని అంటారు అన్నమాట. ఇప్పుడు మనం టాల్ డ్వార్ఫ్ కనుక చూసుకున్నాం, if we observe these 2 characters, that is we are studying about the height, tall and dwarf. ఇక్కడ ఏ క్యారెక్టర్ డామినెంట్ అంటే హియర్ దిస్ క్యారెక్టర్ ఇస్ ద డామినెంట్ క్యారెక్టర్. ఎందుకంటే దిస్ ఈస్ వాట్ అపియర్డ్ ఇన్ ద F1 జనరేషన్. ఫస్ట్ ఫైలియల్ జనరేషన్ లో ఏ క్యారెక్టర్ కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డామినెంట్ క్యారెక్టర్, వెరాజ్ దట్ క్యారెక్టర్ దట్ రిమైన్స్ హిడెన్ డ్యూరింగ్ ద F1 జనరేషన్. అదే ఆయన సర్ప్రైజ్ అయింది. ఈవెన్ దో వన్ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ ఏ dwarf, none of the progeny, none of the plants in the F1 generation showed this character. ఏ ఒక్క ప్లాంట్ డ్వార్ఫ్ గా లేదు. None of the characters, none of the plants showed this character, that is dwarfness. All the plants were tall. So F1 plants lo all the plants were tall. F1 in the first filial generation, none of them were dwarf. So this is the recessive character. This is called as the recessive character. The recessive character shows its appearance in the F2 generation. Second filial generation lo ఇది express అయింది. So that is what he means about the law of dominance. Law of dominance లో మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని చెప్తాను, అవి రాసుకోండి. According to the law of dominance, characters are controlled by discrete units called factors. రాసుకోండి. Characters are controlled by discrete units called factors. That is first point, law of dominance. Second point, factors occur in pairs. Ade factors occur in pairs. ఇదన్నమాట pairs అంటే ఫ్యాక్టర్స్ అన్నా ప్రస్తుతం జీన్స్ అన్నా ఒకటే. ఫ్యాక్టర్స్ అకర్ ఇన్ పేర్స్. ఫ్యాక్టర్స్ అకర్ ఇన్ పేర్స్ రాసుకోండి. తర్వాత one member of the pair dominates the other. One member of the pair dominates the other. So ఇట్లా ఉంటే డామినేషన్ అనేది ఉండదు. ఇదన్నీ both are dominant. But if you have the heterozygous combination, so when the factors are combined in this format, then one will be dominant and one will be recessive. So
ఇక్కడ ఏమైంది, దిస్ ఈస్ ద డామినెంట్ జీన్, ఇట్ హ్యాస్ సప్రెస్డ్ ద అపియరెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ ఈస్ గవర్న్డ్ బై స్మాల్ టీ, బై దిస్ జీన్. ఈ జీన్ ఏ క్యారెక్టర్ అయితే గవర్న్ చేస్తుందో దాన్ని ఈ జీన్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ సప్రెస్డ్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లా ఆఫ్ dominance. So second law that was given by Mendel, the second law is law of purity of gametes or law of segregation. I mentioned second law, law of segregation. ఇది కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం, law of segregation. Law of segregation. So that is what is called, that is the formation of gametes during the meiotic division. Meiotic cell division లో ఏమవుతుంది, haploid diploid cell, diploid parental cell నుండి ఏమొస్తాయి, you have the haploid gametes. ఈ టర్మ్స్ మీకు ఇప్పటికి ఫెమిలియర్ అయి ఉండాలి మీరు. Haploid gametes are formed from a diploid mother cell. Haploid gametes form అవుతాయి. So during the formation of gametes in the meiotic cell division, what happens, these factors, they enter separately into the gametes. Segregation, this is what is called as segregation. So this is the law of segregation. The factors move separately, they are separated, and then the alleles of a character, they move independently in the formation of gametes. These are the gametes that are formed by the parent cell that is having this combination of the genes. If it is a heterozygous parent cell, then the gametes similar type of gametes will be formed by a homozygous parent cell. Heterozygous parent cell lo aithe you have the formation of different types of gametes. Heterogametes and form అవుతాయి అన్నమాట. Here you have these two gametes, heterogametes, even homogametes, they both the gametes are the same. So this is how they segregate independently. దేనికి అది ఇండిపెండెంట్ గా దే మూవ్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ gametes. If the parent cell is having this combination, then this is how the gametes will be formed. So ఈ విధంగా ఏమవుతుంది, gametes will move the genes or these factors which occur in pairs. Factors occur in pairs, and during the formation of gametes they move simply independently to the formation of gametes. Segregate అంటే విడిపోవడం అన్నమాట. Law of segregation. అవేమి blend అవ్వు, nothing will happen. This is what happens in normal sexual reproduction. అందుకని sexual reproduction లో ఏం జరుగుతుంది, combination of characters, combination of characters అనేది ఎక్కడ జరుగుతుంది, డ్యూరింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్. కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది జరుగుతుంది డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద gametes. ఈ gametes ఫ్యూజ్ అవ్వడం దాన్ని బట్టి ఏమవుతుంది, దేర్ విల్ బి ద అపియరెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో దట్స్ హౌ ద డ్యూ టు ద ఫ్యూజన్ ఆఫ్ ద gametes దేర్ విల్ బి ద అపియరెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో దీస్ ఆర్ టూ లాస్. ఇంకో లా కూడా ఉంది, law of independent assortment, that we will learn afterwards. Law of independent assortment. Independent, దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో 3 లాస్ ఇచ్చాడు ఆయన. Independent assortment. What are the 3 laws given by Mendel? One is law of dominance, law of segregation, and law of independent assortment. These are the 3 laws. So we have already discussed about both the laws, that is law of dominance and law of segregation. Afterwards we will discuss about law of independent assortment. So ఇప్పుడు టైం అయిపోయింది. In tomorrow's class we will discuss about deviations from the Mendelian laws. అంటే కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి, అన్ని ప్లాంట్స్ ఫాలో అవ్వకపోవచ్చు, కొన్ని వేరియేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ లాస్ నుండి. సో ఆ వేరియేషన్స్ విల్ స్టడీ
tomorrow. We'll continue tomorrow.